పూజకు వేళాయి ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరండి ఓ సంఘమా పూజకు వేళాయి ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరండి ఓ సంఘమా దేవదేవుని ప్రియ బలి ఇది మానవాళి రక్షణ బలి ఇది దేవదేవుని ప్రియ బలి ఇది మానవాళి రక్షణ బలి ఇది పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరండి ఓ సంఘమా. తీసుకో పండుకో. ఈ దివ్య పూజ బలి గోపు అన్నమ్మ తలంపు ప్రకారం గోపు శ్రీవారెడ్డి పౌలినమ్మ ఆత్మలకు విశ్రాంతికై పూజ, ఈదర రోహితిరెడ్డి కొమ్మారెడ్డి జోజిరెడ్డి చిన్నమ్మ సిస్టర్ శ్లీవ ఆత్మల విశ్రాంతికై పూజ, బోయపాటి మర్రెడ్డి చిన్నమ్మ రాయ బెర్నారెడ్డి ఆత్మల విశ్రాంతికై పూజ, పాలెంలో ఆనందమ్మ అంతోనమ్మ తలంపు ప్రకారం కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పూజ, మంచికంటి వెంకటరెడ్డి లూర్దయ్య నవ్య తలంపు ప్రకారం వారి కుటుంబంలోని వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పూజ, మల్లికంటి సైమన్ విజయ తలంపు ప్రకారం వారి తలంపులు నెరవేరినట్లుగా ప్రభువు వారికి చేసిన మేర కృతజ్ఞత తెలుపుతూ మరి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పూజ, అల్లం విజయరాణి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దేవమాత సహాయం కోరుతూ పూజ, కందుల చిన్నమ్మ రాణి తలంపు ప్రకారం ప్రభువు చేసిన మేర కృతజ్ఞత తెలుపుతూ రాయపరెడ్డి అర్లారెడ్డి మర్రెడ్డి ఆత్మల విశ్రాంతికై పూజ, చింతల బాల జోసఫ్ తలంపు ప్రకారం తబెడబోయిన బాల గోపాలకృష్ణకు మంచి ఆరోగ్యం దయచేయమని పూజ, గాయం శ్రీధర్ రెడ్డి విజయ తలంపు ప్రకారం వారి ఉద్దేశం తలంపులు నెరవేరినట్లుగా పూజ, ఆదురి మేరిస్టెల్లా లూర్దురెడ్డి తలంపు ప్రకారం కాసు మిల్కిరెడ్డి ఆత్మ విశ్రాంతికై పూజ, గాలి శౌరిలమ్మ ఆత్మ విశ్రాంతి నిమిత్తమై ఒక వ్యక్తి తలంపు ప్రకారం పూజ, తోకల అంతోని మరియమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పూజ. ప్రత్యేక విధంగా పులుసు అంతోనమ్మ తలంపు ప్రకారం బాలుకి అనుష్కి సమన్వితాలకు మంచి ఆరోగ్యం దయచేయమని జ్ఞానమును దయచేయమని కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం దయచేయమని పూజ. ప్రత్యేక విధంగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థించడము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలో ఈరోజు 5వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. మరి ముఖ్యంగా పౌలు తాను నియమించిన క్రైస్తవ సంఘాలను మరొకసారి దర్శిస్తూ వారికి ప్రోత్సహిస్తూ శ్రమలు కలిగినా కూడా విశ్వాసంలో దృఢపడమని కోరుతూ వస్తున్నాడు. ఈనాటి సువార్తలో నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, నేను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడని. ఇది చాలా గొప్ప ఆజ్ఞ. పూర్వవేదంలో కాకుండా నూతన వేదంలో ఈ ఆజ్ఞే చాలామందికి నచ్చింది కూడా, మనకు కూడా నచ్చాలి. మనను ప్రేమించుకున్నట్లు కాదు, నేను నిన్ను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడని అన్నాడు. కొన్నిసార్లు మనం ప్రేమలో విఫలమవుతున్నాం, ప్రేమించలేకపోతున్నాం. దానికి బదులుగా అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, మనస్పర్ధలతో జీవిస్తున్నాం. అలాంటి క్షణాలు ఉన్నట్లయితే దివ్య పూజారంభంలో వాటిని తలంచుకొని మన్నింపు వేడుదాం. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా.
నీదు క్షమకై వేచియుంటిని కనికరించి కావుమయ్యా ప్రేమతో నన్ను మలచినావు నన్ను ఎన్నడు విడువకయ్యా నీదు క్షమకై వేచియుంటిని కనికరించి కావుమయ్యా జన్మనిచ్చిన తండ్రి నీవు నిన్ను విడచి ఉండలేను జన్మనిచ్చిన తండ్రి నీవు నిన్ను విడచి ఉండలేను ప్రేమతో నన్ను మలచినావు నన్ను ఎన్నడు విడువకయ్యా నీదు ప్రేమను కాలదన్ని నిన్ను నేనెడబాసితి నీదు ప్రేమ ఆజ్ఞ కాదని స్వార్థముతోనే పోతిని నీదు ప్రేమను కాలదన్ని నిన్ను ఎడబాసితి నీదు ప్రేమ ఆజ్ఞ కాదని స్వార్థముతోనే పోతిని కడకు నేనిల తెలుసుకొంటిని ఏది నిజమని నాయనా ప్రేమతో నీ దరికి చేర్చి మన్నించుము నాయనా కడకు నేనిల తెలుసుకొంటిని ఏది నిజమని నాయనా ప్రేమతో నీ దరికి చేరి మన్నించుము నాయనా ప్రేమతో నన్ను మలచినావు నన్ను ఎన్నడు విడువకయ్యా నీదు క్షమకై వేచియుంటిని కనికరించి కాయుమయ్యా ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక ప్రభువా దయ చూపము ప్రభువా దయ చూపము క్రీస్తువా దయ చూపము క్రీస్తువా దయ చూపము ప్రభువా దయ చూపము ప్రభువా దయ చూపము మహోన్నతమునందు దేవునికి గ్లోరియా స్తుతి గ్లోరియా ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము సమాధానము పరలోక రాజా పరమోన్నతుడా పొగడిదము నిన్ను స్తుతించెదము ఆరాధించెదము గణపరచెదము గ్లోరియా స్తుతి గ్లోరియా గ్లోరియా స్తుతి గ్లోరియా ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము సమాధానము పిత యొక్క పుత్రుడ దేవుని గోరె పిల్ల పాపుల రక్షక మా క్రీస్తువా పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా క్రీస్తువా మమ్మదరించి దయ చూపండి దయ చూపండి గ్లోరియా స్తుతి గ్లోరియా గ్లోరియా స్తుతి గ్లోరియా ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము సమాధానము పవిత్రుడవు మా ప్రభుడవు నీవే
నీవు మాత్రమే మహోన్నతుడవు. పితయైన దేవుని మహిమలో నీవు మా క్రీస్తువా, పవిత్రాత్మతో నుండు ప్రభువైన సర్వేశ్వరా, త్రిత్వైక దేవా. గ్లోరియా స్తుతి గ్లోరియా, గ్లోరియా స్తుతి గ్లోరియా. ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము సమాధానము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మమును పొందినవారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా నసుకుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులకు వారు పాత్రులగుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. వారు క్రీస్తు సంఘమును ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియచేసిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనము వరకు. పౌలు బర్నబా దెర్బెలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్ట్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యులు మనలను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియచేసిరి. ఇది ప్రభువు వాక్కు. కోటి తారల కాంతి కన్నా దివ్యమైనది దేవుని రూపం. కోటి తారల కాంతి కన్నా దివ్యమైనది దేవుని రూపం. అనుభవించిన మానవలోకం, అనుభవించిన మానవలోకం ప్రభుని రాకతో నూతనం, ప్రభుని రాకతో నూతనం. కోటి తారల కాంతి కన్నా దివ్యమైనది దేవుని రూపం. చిగురు తొడిగిన మోడు బ్రతుకు కీర్తించెను ప్రభుని పలుకు. చిగురు తొడిగిన మోడు బ్రతుకు కీర్తించెను ప్రభుని పలుకు. దైవ చిత్తము నెరవేరునట్లు రూపు దాల్చెను. ఆదిలో వెలుగు
దైవ చిత్తము నెరవేరునట్లు రూపుదాల్చెను ఆదిలో వెలుగు అనుభవించిన మానవలోకం ప్రభుని రాకతో నూతనం వారి నేత్రముల నుండి బాష్మములను ఆయన తుడిచివేయును. రెండవ పఠనము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేముని కాంచితిని. ఆమె తన భర్తను చేరుకొనబోవుటకు వస్త్రధారణ వనర్చుకొనిన సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి కన్నుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రమును ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడగు ఇప్పుడు అన్నింటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కును విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కును విడనాడక పాటించండి. ప్రేమాజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. ప్రేమాజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరనాదుని శుభోదము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరనాదుని శుభోదము. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. మీరు పాడినప్పుడు తర్వాత వెంటనే బంద్ చేయండి, అవి మైకులు ఇట్లా బంద్ చేయండి. సప్పుడు మాయం, ఇది సమస్య అంతా. మళ్ళీ పాడినప్పుడు దగ్గరికి వచ్చి మైకులు ఆన్ చేసినాకనే పాడండి, ఏం సమస్య లేదు, అడ్జస్ట్మెంట్ అంతే. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమ
కలుగునుగాక. 13వ అధ్యాయము 31వ వచనము నుండి 33వ వచనము వరకు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలం మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియులకు సహోదరి సహోదరులారా, మఠం పెళ్ళి అంటే విశ్వాసము, విశ్వాసము అంటే మఠం పెళ్ళి అనండి. మఠం పెళ్ళి అంటే విశ్వాసం అంటే, మరి విశ్వాసం అంటే ఏమి? అబ్బో ఏమైంది? విశ్వాసము అంటే నిరీక్షణ యాత్రికులం కదా మనము. మరి విశ్వాసంతో కూడా వెళ్ళేది. మరి విశ్వాసము అంటే ఏంటి? నమ్మకమా? మరి నమ్మకం అంటే హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. విశ్వసించుటయన మనము చూడజాలని విషయమునందు నిశ్చయముగనుండుట, మనము నిరీక్షించు విషయమునందు నిశ్చయముగనుండుట, చూడజాలని విషయంలో సందేహముగనుండుట. ఇది విశ్వాసం. మనము నిరీక్షించు విషయమునందు నిస్సందేహముగనుండుట, మనము చూడజాలని విషయముల యందు. అది నిరీక్షణ యాత్రలో అంటే మనం నిరీక్షించు యాత్ర. ఇది నిరీక్షణ. ఆ నిరీక్షించు విషయాలు ఏంటి? అబ్బో, ఆ రోజు చెప్పాను నేను, 7వ తారీఖు ఏప్రిల్ 7. నిరీక్షించు విషయాలు ఆయనను కలుసుకోవటం, కొత్త దివి, కొత్త భువి, నూతన యెరూషలేము, ఏడుపు కానీ, కన్నీరు కానీ, బాధ కానీ ఇక ఏమాత్రం ఉండబోవు. దీనికోసమే నిరీక్షిస్తున్నాం. ఇక్కడ కాదు, ఇదంతా ఉట్టిదే, ఇదంతా పోవాల్సిందే. అది అందుకని ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు చక్కగా అంటాడు, చూసారా, మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు దృఢంగా ఉండండి, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దని. మనం ప్రారంభించిన పని పరిపూర్తి కావాలి. మొదటి వేద వ్యాపక ప్రయాణం ప్రారంభించాడు. లిస్త్రా, ఈకోనియా మీదుగా పంఫీలియా మీదుగా అంతియోక్కు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ నుండి ముగించుకొని వెళ్తున్నప్పుడు జాన్ మార్కు తనతో ఉండకుండా వెళ్ళిపోయాడు, విభేదించిన. మళ్ళీ తిరిగి మొదలుపెట్టారు మొదటి సంఘం నుండి. అక్కడ స్థాపించిన సంఘాలన్నింటిలో కూడా నాయకుడు నియమించి వారు ప్రోత్సహించి శ్రమలు వస్తా కూడా బాధపడవద్దని చెప్పి ముందుకు సాగినాడు. తిరిగి మళ్ళీ అన్ని ప్రాంతాల్లో సంఘ పెద్దలను నియమిస్తూ అంతియోక్కు వచ్చాడు. అంతియోకులో అన్యుల సువార్త అన్యులకు ఎక్కువ ఆకర్షితులయ్యారు. అందుకని అన్యులకు సువార్తను బోధించడానికే నియమింపబడ్డాడని దృఢంగా చెప్పగలిగినాడు. కాబట్టి ఇప్పుడు అంతియోకులో వ్యతిరేకత ఎదురైనా కూడా అన్యులకు సువార్త బోధించే విషయంలో మాత్రం పెద్ద ఆదరణ దొరికింది. అందుకని అక్కడ కూడా మీరు దృఢముగా ఉండండి అని నాటి మొదటి పట్టణంలో ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఏం బాధ లేదు. మీరు చదివినారా? దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మీకు కలగబో ఎట్టి శ్రమల గురించి భయపడవలదు, సైతాను మిమ్ము శోధించును, మిమ్ము చెరలో వేయించును. మీకు కలగబో బాధలు 10 దివసములు మాత్రమే, 10 రోజులు మాత్రమే. చివరి వరకు విశ్వాసపాత్రులై జీవించండి, అప్పుడు మీకు జీవ కిరీటము లభించును. దేనికోసం నిరీక్షిస్తున్నాం? జీవ కిరీటం కావాలి. లేకపోతే నేనెందుకుంటా ఇక్కడ, వాబ్బో ఏ పని చేసుకొని బ్రతికేవాడిని. జీవ కిరీటం మనము విశ్వసించినాం కాబట్టి చివరి వరకు కొనసాగాలి. ఎవరైనా చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం. ఇదొక్కటి మీరు చదవండి, తర్వాత నేనే చెప్తాను వస్తే. మైక్ దగ్గర చదవాలి. ఈ మైక్ తీసుకోమ్మా, అది మైక్ పని చేయదు సరిగా.
కనుక మీ యందు ఇంతటి మంచి పని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ వరకు కొనసాగించునని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది ఇంత మంచి పని ప్రారంభించిన దేవుడు అది సంపూర్ణంగా పరిపూర్తి అగుటకు కొనసాగించునని నేను దృఢముగా నమ్ముతున్నాను. అన్యులకు సువార్త బోధించబడింది, సంఘాలు వెలిశాయి. కాబట్టి చివరి వరకు పరిపూర్తి కావాలి. ప్రారంభించిన పని పరిపూర్తి కావాలి. అదే పౌలు బోధించింది, అదే నమ్మాడు, అదే చేశాడు. ప్రారంభించాడు, చివరకు గట్టిగా దృఢంగా చేశాడు ఆ సంఘాన్ని. కాబట్టి ప్రియులకు సహోదరులారా, మనం దృఢ విశ్వాసంతో ముందుకు సాగుదాం. 2వ పఠనంలో కొత్త దివి కొత్త భువి అని నేను శివరినగర్లో ప్రసంగం చెప్పినప్పుడు కొంతమందికి ఇంకా గుర్తుంది. అక్కడ సంఘ కన్య అని పరిచయం చేశాను. ఈ సంఘ కన్య పెండ్లి కుమారుని కొరకు అలంకరించుకొని పెళ్లి కుమారుని కొరకు వధువు వలె ఎదురు చూడాలి. అదే నిరీక్షణ. పెళ్లి కుమారుడు వస్తాడు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. యోహాను శుభవార్త 3:27 పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు, ఇంకెవ్వరి పాలు కావద్దు. అందుకనే దానికోసం నిరీక్షించాలి. 2వ పఠనంలో దర్శన గ్రంథంలో యోహాను చూసింది అదే, కొత్త భువి కొత్త దివి. ఒక ప్రశ్న మళ్ళీ, యెరూషలేము సియోను రెండింటికి ఏంటి? యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవక, నీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అని మందలించాడు కదా ప్రభువు. సియోను కుమారి ఆనందించము మహానందించమనే కీర్తనలు మనం చూస్తున్నాం. ఈ రెండింటికి తేడా. యెరూషలేము కుమార్తె అంటే ఇజ్రాయేలు ప్రజలకు సంకేతంగా ఉంది. కేవలం ఇజ్రాయేలు ప్రజలే, క్రీస్తు పూర్వమే అది. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తును నమ్మి విశ్వసించిన వారంతా సియోను కుమారి. ఈ సంఘ కన్య సియోను కుమారి, పవిత్రమైన కన్య. ఎన్నోసార్లు మనం అనుకుంటాం దైవరాజ్యం ఉన్నదా లేదా, కొన్నిసార్లు పొరపడుతున్నానే, గీతలు దాటుతున్నానే, మరి నేనేం కావాలి? ఇంతవరకు విశ్వాసం ఉంచాను. ఒకే ఒక బలి క్రీస్తు ప్రభు మనందరి కొరకు అర్పించాడు శిలువలో. మనందరినీ సైతాను నుండి కొనుక్కున్నాడు, తిరిగి కొన్నాడు. ఆయనకు చెందిన వారమే. ఆయన రక్తంలో మన దుస్తులను శుద్ధి చేసినాడు, మనందరి పాపాలను తీసివేసినాడు. కాబట్టి మనం ఆయన వారసులం కాబట్టి పరలోక రాజ్యంలో వారసులం అవుతున్నాం. కాబట్టి పొరపడిన ఈ క్షణం నేను దైవరాజ్యంలో లేను. పాప సంకీర్తనం చేసి పశ్చాత్తాపడినప్పుడు మళ్ళీ దైవరాజ్యంలో వచ్చేస్తున్నావు. కాబట్టి సాధ్యమైనంతగా ఆ దైవరాజ్యం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువార్తలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. కాబట్టి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ప్రేమ అంటే అంత తేలికైంది కాదండి, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే బాగుండదు. దాసుంటా తీసుకోండి. మీరు ఒకరినొకరు నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటా అంటే, నేను ఈరోజు ఉపవాసం ఉంటా, నేను టీ తాగను, కాబట్టి నా దగ్గరికి వచ్చిన సహోదరుని కూడా నేను అన్నం పెట్టను, టీ తాగను. అది ప్రేమేనండి? అది ప్రేమ? నేను మిమ్ము ప్రేమించా. ఏమని ప్రేమించా? సేవకులని పిలువను, దాసులని పిలువను, స్నేహితులని పిలుస్తాను. మీ కొరకు నా రక్తం చిందించాను, ఎన్ని శ్రమను అనుభవించాను. మీరు నమ్మించి గొంతుకొసినారు. ఓసన్నా ఓసన్నా ఏసన్నా అన్నారే, దావీదు సుతుడా ఓసన్నా అని బెతని నుంచి యెరూషలేము వరకు మట్టలు పట్టుకొని ఇతడే రాజు, దావీదు రాజు అని. ఏమైందా రాత్రి? ఒక్క రాత్రి 24 గంటల ముందే, గడవక ముందే నేనెరగను, సిలువ వేయడి, చంపివేయడి అని నినాదాలు వినిపించాయే. అంత ప్రేమ నేను చూపించాను. చివరి వరకు నేను మీ కొరకే తప్పించాను, ప్రార్థించాను. తండ్రి నాయందరూ, నేను మీ అందరూ, మీరు నాయందరూ ఉన్నారని ప్రార్థించానే. చివరకు బొట్టు వరకు రక్తాన్ని కార్చి శిలువలో మరణించానే. అది ప్రేమ. అంత లేకుండా మనం ఈర్ష్య లేకుండా జీవించుదాం, గర్వం లేకుండా జీవించుదాం, అసూయ లేకుండా జీవించుదాం. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈనాడు ప్రత్యేక విధంగా ఈ సంఘ కన్య పవిత్ర స్థితిలోనే కొనసాగాలి, నిరీక్షిస్తూనే ఉండాలి. నిరీక్షణ యాత్ర కొనసాగాలి. నిరీక్షణ యాత్ర పుత్రికే విశ్వాసము.
నిరీక్షణ పుత్రిక విశ్వాసము. విశ్వాసము అంటే మనం నిరీక్షించు విషయమునందు నీ సందేహమగునుండుట, మనము చూడజాలని విషయములను నిశ్చయమగునుండుట. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని ప్రసాదించమని ఈ జీవన యానాన్ని సవ్యంగా సాగిపోలాగున పవిత్రాత్మ శక్తిని ఇవ్వమని వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడనైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోలీస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కూర్చున్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనముని విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానముని విశ్వసించున్నాను. నిత్య జీవముని విశ్వసించున్నాను. ఆమేన్. అడగండి ఇవ్వబడిన, వెతకండి దొరుకును, తట్టండి తెరవబడిన చెప్పిన ప్రభు వాక్యాల విశ్వాసం ఉంచి మన సకల అవసరాలకై ప్రభువును ప్రార్థించదము. దయగల సర్వేశ్వర, మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరినీ, సత్యోపదేశం బోధించువారని, నీ సువార్తను ప్రకటించువారని అందరినీ దీవించి ఆస్వాదించండి. ప్రత్యేకంగా వారు చేసే పనులు తోడయిండండి. ధైర్యాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించండి. వారు ఇంకా ఎక్కువ మందికి సత్య సువార్తను బోధించలాగున శక్తిని అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా యువతి యువకులను దీవించి ఆశీర్వదించండి. విద్యతో పాటు విశ్వాసాన్ని అనుగ్రహించండి. మీ ఇష్టమైతే వారిలో కొంతమంది మీ సేవకు ఎంపిక చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, వివిధ వ్యాధి బాధలచే బాధపడి వారందరిపై మీ కృపానుగ్రహాలు కుమ్మరించండి. మీ గాయపడిన హస్తంతో తట్టి తాకి వారి వైద్యం అందించి ప్రత్యేకంగా స్వస్థన చేకూర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభు మా దేశ నాయకులను ఆశీర్వదించండి. దేశ సౌభాగ్యం కొరకు, దేశ బాగోగుల కొరకు వారు చక్కని నిర్ణయాలు తీసుకొని నిస్వార్థంగా సేవ చేయనట్లుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభు మా గ్రామంలో ఇంతవరకు విశ్వాస జీవితం జీవించి మరణించిన ప్రతి ఒక్కరికి ఈ దివ్య పూజలో మేము స్మరించుకునే వారి కొరకు, ఈ గ్రామం నుండి ఇతర ప్రాంతాల్లో సువార్త చేసినటువంటి గురువులు, మఠవాసులు, బ్రదర్లు, అమ్మగారులు, ఇంకా సువార్థికులు, వారిని ఎంతో దీవించి ఆస్వాదించండి. మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుల మా ప్రభువ, మీ బిడ్డలు విన్నవించిన ఈ మనవులను అనురాగముతో స్వీకరించి మీ ఇష్టమైతే వారిలో కొంతమందికి మీ సేవకుని మీ ఇష్టమైతే వాటిని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఎవరైనా కానుకలు తేవాలంటే ముందుకు రండి, వెంటనే రండి. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే
దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారము చేయు మనసును నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. పరులకు ఉపకారము చేయు మనసును నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము. దయచేయుము నన్ను దీవించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుటల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవనమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను అనుసరించుకున్నట్టు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కేకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాపస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వం నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కరందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వము నిరతము కీర్తించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్, మా లియో పాపుగారిని, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారముని సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్ల దశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ, ముఖ్యముగా ఈ దివ్య పూజలు మేము స్మరించుకొనుచున్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులని మమ్ము రక్షించండి. ఆమెన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉందిగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతి సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జ్ఞాన వివాహ ప్రకటన. ఇక్కడుండు వారందరికీ తెలియజేయడమేమనగా, చౌటపల్లి అనడి ఊరిలో నుండి కొమ్ము అనిల్ కుమార్ కుమారుడైన కొమ్ము శ్యాంబాబు, మఠంపల్లి అనే ఊరిలో నుండి కేతపల్లి మట్టయ్య మరియమ్మ కుమార్తె అయిన కేతపల్లి జోష్నకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరములు విఘ్నములు ఏమైనా ఉన్నా తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన అప్పు. ఇది 2వ ప్రకటన. ఇక్కడుండు వారందరికీ తెలియజేయమేమనగా, మఠంపల్లె ఊరిలో నుండి వల్లభదాసు వెంకన్న లింగమ్మ కుమారుడైన రవితేజకును, కొమ్మినేపల్లి అనడి ఊరిలో నుండి నర్సింగుల పెద్ద ఎల్లమ్మ కుమార్తె అయిన రమణకును దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన విఘ్నములేమైనను ఉన్నట్టు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన అప్పు. ఇది 2వ ప్రకటన. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా,
యేసు దేహమా దివ్య భోజ్యమా, యేసు దేహమా దివ్య భోజ్యమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సప్రసాదమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, మన్నాను మించిన విందు శ్రీక్రీస్తు విందు, మనలను మోక్షం చేసే దివ్యమైన విందు, మన్నాను మించిన విందు శ్రీక్రీస్తు విందు, మనలను మోక్షం చేసే దివ్యమైన విందు. కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా, కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సప్రసాదమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, యేసుని ప్రేమ కానుక ఈ జీవ విందు, దైవ మానవుల కలయిక ఈ దివ్య విందు. యేసుని ప్రేమ కానుక ఈ జీవ విందు, దైవ మానవుల కలయిక ఈ దివ్య విందు. నూతన నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా, నూతన నిత్య నిబంధనగా సమాధాన బలియాగముగా, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు, యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సప్రసాదమా, యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సప్రసాదమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించు దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, ఆహారమా. పునీత అన్యాశ్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తు ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయకుండునట్లు, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండునట్లు, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురముతో ఉండడు మంచి యేసువా,
దేవవారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమయనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దున మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవరవారు నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుకొచ్చున్నాము. ఆమె. దయచేసి గమనించండి, రేపు ఎల్లుండి ఈస్టర్ ఆశీర్వాదాలు మీ గృహాలకు వస్తాయి. 4 ఫాదర్లు వస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుంది. 4 దిక్కులు వెళ్తారు. కాబట్టి మీరు కాస్త మీ గృహాలను శుభ్రం చేసుకుని ఉంచుకోనండి. సోమవారం సరిపోకపోతే మంగళవారం కూడా సరిపోకపోతే నేనే ఇంకా కొన్ని మిగిలినవి ఇండ్లలో లేని వారిది నేనే వచ్చి చేస్తాను. అప్పుడు మీరు నన్ను తీసుకుని వెళ్తే చేస్తాను. గమనించండి. 1, విచారణలో చాలా ఖర్చులు ఉన్నాయండి. పెద్ద మనసులతో విచారించిన పిదప డబ్బు దాదాపు అయిపోయింది. ఫాదర్లు వచ్చి అడగటం, డబ్బులు పంపటం, కొద్దిగా గుడికే ఇవ్వండి. మీ డబ్బు ₹1 కూడా నేను తినను. నాకున్నది, నాకు వచ్చేది నాకు చాలు. తృప్తిగా నాకు వచ్చే దాంట్లో నేనే ఇతరులకు సాయం చేస్తాను. కాబట్టి మీరు గుడికి దానం చేయండి. మీరు ఇస్తున్నారు చూడు కానుకలు నా జేబులోకి పోతున్నాయి, అవి కూడా నేను ఉంచుకోను. పీఠమేం చేస్తున్న వాగ్దానం, అవి కూడా నేను ఉంచుకోను. నాకు పని ఉన్నది, మీ విచారణలో ఉన్నది పని. కాబట్టి సహకరించండి. మీరు ఇచ్చే ఈస్టర్ కానుకలు కూడా అవి కూడా గుడికే, ఎక్కువ శాతం గుడికే ఉంచుతాను. ఫాదర్లకు కొద్దిగా ఇచ్చేసి గుడికే ఉంచుతాను. కాబట్టి గమనించండి, ఎవరెవరు వస్తారు ప్రార్థన పేరు మీద అది పంపండి అని, ఈ గుడికి పంపండి, నేను చేస్తా ప్రార్థన, హల్లెలూయా నేను కూడా కొడతా, లలలలలా అనగానే అయిపోదు. దయచేసి ప్రలోభాలకు గురి కాకండి. మన గుడిని సంరక్షించుకుందాం. ఇంకా చాలా ఉంది, మెయింటెనెన్స్ కావాలి, నైట్ వాచ్మెన్ కావాలి, ఇదంతా ఉన్నదండి పని. ఏ క్షణాన ఏమైనా జరగవచ్చు. ఇంకోటి ఎందుకు అడుగుతున్నానంటే, ఇది పుణ్యక్షేత్రం కావాలి అని కొంతమంది నా చెవిలో ఊదారు. అప్పుడే నాకు కూడా ఉన్నది, ఇంత పెద్ద గుడి 100 సంవత్సరాలైనా ఇంకా పుణ్యక్షేత్రం కాలేదండి. అందుకని నేను కూడా ఏమంటున్నానంటే, ఇక నుండి ఈ దగ్గర గ్రామాల్లో 10 మందిని తీసుకొని వచ్చి ఆ ఫాదర్ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని భోజనం చేసుకొని పోయేటట్టు కొంతకాలం చేద్దాం. ఆ తర్వాత భక్తులే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇది పుణ్యక్షేత్రం కావాలంటే మనం పిలుచుకుంటే కాదు, భక్తుల పాదధూళిలో పావనమైన నేల ఇదని అన్నారు కదా. అందుకని భక్తులు రావాలి, ఎంతమంది వస్తే అంత మంచిది. కాబట్టి మీ దాన ధర్మాలు గుడికి ఇవ్వండి, నేనేం ముట్టుకోనండి, నన్ను నమ్మండి, సరేనా? మీరు ఇచ్చేదంతా ఇక్కడే ఉంటుంది, నాకేమొద్దు. నాకు వచ్చే పూజలు మీరు ఇస్తారు కూడా సంవత్సరానికి ఇంతని లేదా నెలకింతని, అది చాలు. ఏదైనా మీరే అన్నాలు పంపుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, నాకు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు సహకరించండి, 1 సంవత్సరంలోనే అద్భుతాలు చూస్తాం. ఈ సప్తాహ పెట్టే మహాశక్తివంతమైనది, ప్రార్థించండి, మీ తలంపులు నెరవేరుతాయి. అప్పుడే సప్పట్ల ఇంకా మునుముందు ఎంత ఉందో నాకు దెబ్బలు, తూటాలు, మాటల తూటాలు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కనికరించి నీ ప్రజలకు మీ సమీపమున నుండి బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక జనని మా మరియ తల్లి, పరలోక జనని మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మా, నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. పరలోక జనని మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మా, నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. పావన జనని ప్రేమ ప్రదాయని, మాకై ప్రార్థించే మనసున్న తల్లి. పావన జనని ప్రేమ ప్రదాయని, మాకై ప్రార్థించే మనసున్న తల్లి. నీ పదములు తాకి ప్రార్థించు బిడ్డలము, నీ పదములు తాకి ప్రార్థించు బిడ్డలము, నీ గాపున చేరి ప్రార్థించి వేడెదము. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. అమ్మా మరియా వేడెదము, మమతల వల్లి కోరెదము, మానవ జాతిని దీవించు, యేసుని చెంతకు నడిపించు. పరలోక జనని మా మరియ తల్లి. పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన